హలో! హాయ్ అండి. ఈరోజు నేను ఈ కొత్త రెసిపీ మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను సేల్స్‌లో ఈ రెసిపీని గూడా యాడ్ చేయాలనుకుంటున్నానండి. స్ప్రౌటెడ్ మిల్లెట్ డ్రై ఫ్రూట్ పౌడర్ అండి. ఇదైతే మా పిల్లలకి రోజు ఇస్తాను. చాలా ఇష్టంగా తాగుతారు. మీకు గూడా ఇది నచ్చితే గనక ఈ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి ఆర్డర్ చేసుకోండి. అసలు ఎలా చేస్తాను ఏంటనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అసలు ఇందులో ఏమేమి యాడ్ చేస్తాను ఏంటనేది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇదొక్క గ్లాస్ తీసుకుంటే చాలు మనకి డే అంతా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందండి. అలాగే పిల్లలకి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి గానీ, ఎదిగే పిల్లలకు గానీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరైనా. లేదంటే నా దగ్గర ఆర్డర్ చేసుకోండి. నేనిక్కడ రాగులు, జొన్నలు, సజ్జలు, అలాగే గోధుమలు, పెసలు ఇందులో యాడ్ చేస్తామండి. ఇవి అన్నిటిని ఇలానే కాకుండా మేము వీటన్నిటిని శుభ్రంగా కడిగి నానబెడతామండి. 8 నుంచి ఒక 10 గంటల సేపు నానబెట్టి స్ప్రౌట్ చేసి అంటే ఇవన్నీ మొలకెత్తిన తర్వాతే వీటిని పొడి చేస్తాము. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ! ఐరను, కాల్షియము, ప్రోటీను మన బోన్స్‌కి గానీ, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి గానీ, పిల్లలు హైట్ పెరగడానికి గానీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఇవి తీసుకోవడం వలన ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్ గానీ, అరగకపోవడం గానీ ఏముండదండి. ఎందుకంటే మనం నానబెట్టేస్తున్నాము, అలాగే మొలకెత్తిస్తున్నాము. మళ్ళీ ఈ మొలకెత్తినవి ఇలానే డైరెక్ట్‌గా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఇవే సన్ డ్రై చేస్తామండి. చేసిన తర్వాత మళ్ళీ రోస్ట్ చేస్తాము. అంటే వేపుతాము గాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేదే ఉండదు. లైట్‌గా ఫ్రై చేసి వీటిని గ్రైండ్ చేస్తాము. అలాగే ఇవి ఒక్కటే కాకుండా దీంట్లో డ్రై ఫ్రూట్స్ గూడా యాడ్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ యాడ్ చేస్తామండి. బాదం పప్పు, జీడిపప్పు, నట్స్ చూసారు గదా! అంటే పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వీటిని గూడా లైట్‌గా రోస్ట్ చేసి యాడ్ చేస్తాము. ఇవి ఎక్కువ రోజులు నిల్వ గూడా ఉంటుందంటే పొడి మనం అన్నీ శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి చేసాం గాబట్టి 3-6 మంత్స్ ఈజీగా ఉంటుందండి. పురుగనేది పట్టదు. హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఎలా వాడుకోవాలనేది గూడా చూపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెద్ద స్పూన్‌తో ఒక 2, 3 స్పూన్స్ పిండిని వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా. అలాగే ఇంకొక గిన్నెలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. ఇవి మరుగుతున్నప్పుడు మనం కలిపుంచుకున్న ఈ పిండిని వేసుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇలా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తీసేసుకోవచ్చు. లేదంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. మజ్జిగ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. తీసుకొని దాంట్లో మజ్జిగ ఒక దాంట్లో, పాలు ఒక దాంట్లో వేస్తున్నాను. మజ్జిగ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. పాలు దాంట్లో టేస్ట్ కోసం కొంచెం బెల్లం పొడి ఉంటుంది కదండీ! బెల్లం పొడి. నేను ఇక్కడ ఖర్జూరం పొడి కూడా యాడ్ చేశాను. మీకు ఇది నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి. బాయ్.